ఏబిపిఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ వెల్కమ్. ఈరోజు వీడియోలో ప్రిపరేషన్కి సంబంధించి మన టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి, ఒక స్టూడెంట్ టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి, ఒక ఎంప్లాయ్ టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి, ఒక హౌస్ వైఫ్ యొక్క టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి. ఓకేనా, మనం జనరల్గా హోమ్ మేకర్ అనాలి, ఆ పదం వాడాలి. సరే, ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ఒక 3 టైం టేబుల్స్ ఇస్తానన్నమాట. మీకు ఒక అంశం చెప్తాను చూడమ్మా. మనందరికీ 24 గంటల సమయం ఉంటుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కేవలం రోజులో 3 గంటలు మాత్రమే చదవడానికి అవైలబుల్గా ఉండొచ్చు, మీకు 10 గంటలు అవైలబుల్గా ఉండొచ్చు అనమాట. అంటే మీకు మీరు ఓన్గా టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు, ఓకేనా, మీరే చెప్పండి. ఓకేనా, మీ టైం టేబుల్ నేను ఫాలో అవుతానంటే మీకోసం ఒక 3 టైం టేబుల్స్ అనేది నేను సైంటిఫిక్ వేలో ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్నైనా మీరు ఫాలో అవ్వచ్చు, సరేనా. అందులో మొదట చూద్దాం చూడమ్మా. ఇది స్టూడెంట్స్ అనమాట. ఓకే, అంటే స్టూడెంట్ ఇన్ ద సెన్స్ ఓకే అన్ఎంప్లాయ్ అనుకోండి. ఓకేనా, ఒక నిరుద్యోగి అనమాట. ఎందుకంటే ఆ పదం వాడాను. వీళ్ళకి మార్నింగ్ నుంచి మనకి నైట్ వరకు కూడా ఎక్కువ సమయం ప్రిపరేషన్లో కేటాయించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సరేనా. ఇప్పుడు చూడమ్మా, మార్నింగ్ ఎవరైతే గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ 8:30కి బుక్స్ దగ్గర రావాలి. లేదు మేము గ్రౌండ్కి వెళ్ళము, ఓకేనా, గ్రౌండ్కి వెళ్ళము, మాకు మార్నింగ్ లేవగానే పుస్తకాలు తీస్తాం అనుకుంటే వెంటనే బ్రష్ చేసి వాటర్ తాగి కొంచెం మెడిటేషన్ చేసి, ఓకేనా, చూడమ్మా 8 o'clock అయినా అట్లీస్ట్ మీరు బుక్స్ దగ్గర రావాలన్నమాట. వీలైతే మీకు టిఫిన్ అవైలబుల్గా ఉంటే 8 o'clockకే చేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, మార్నింగ్ 8 నుంచి 10 వరకు ఒక స్లాట్ అనమాట. ఓకేనా, ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ చదవడమో, లేదంటే మన మ్యాగజైన్స్, మన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇస్తున్నాం కదండి, కరెంట్ అఫైర్స్ అయినా పెట్టుకోండి. మ్యాక్సిమం మార్నింగ్ సెక్షన్ కరెంట్ అఫైర్స్ అనేది పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకోండి, మార్చి నెల కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇష్యూస్, జాతీయ అంశాలను చదవాలి. ఆ టార్గెట్ వరకు చదవండి. మీరు అనుకున్న టైం కన్నా ముందే చదివేస్తే ఆ టైం అనేది దాచిపెట్టుకోండి. ఎందుకంటే చూడమ్మా, మార్నింగ్ సెక్షన్ నేను ఏ విధంగా ప్లాన్ చేశానంటే చూడండి. ఓకే, 10 తర్వాత 1 hour బ్రేక్ తీసుకోండి, ఖచ్చితంగా బ్రేక్ అనేది తీసుకోండి, సరేనా. 11 నుంచి 1 గంటన్నర వరకు 2.5 hours. ఓకేనా, 2.5 hours అనేది ఒక స్లాట్ అనమాట. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమైనా 30 minutes కానీ లేదంటే 1 hour కానీ మిగిలినట్లయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఏ సబ్జెక్ట్ అయితే అసలు రాదో, మీరు ఏ సబ్జెక్ట్లో అయితే డౌట్ఫుల్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ని మీరు ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే మార్నింగ్ సెక్షను మనకి బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది. 1 గంట వరకు కూడా మీరు, ఓకేనా, మీరు కొంచెం బాగా చదివినట్లయితే అది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, మీకు బ్రెయిన్లో ఈజీగా స్టోర్ అవుతుంది 1 గంట వరకు కూడా. అందుకే 1 గంట వరకు కూడా ఈ స్లాట్ వరకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సొసైటీలో వీక్గా ఉంటే సొసైటీ అనే సబ్జెక్ట్ని ఇక్కడ పెట్టుకోండి, సరేనా. సొసైటీలో వీక్గా ఉంటే సొసైటీ పెట్టుకోండి. ఏపీ హిస్టరీ వీక్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా ఉండాలి. అయితే మరొక విషయం అమ్మా చెప్తాను చూడండి. ఓకేనా, రోజుకి 3 సబ్జెక్టులు చదవండి. ఒక సబ్జెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో చదవద్దు. రోజుకి ఎన్నమ్మ చదవాలి? 3 సబ్జెక్ట్స్. ఓకే, మరి ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళు మాత్రం అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ అయినా చదవండి, అట్లీస్ట్ అనమాట. ఓకేనా, అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ అయినా చదవండి, సరేనా. ఓకే, చూడమ్మా. మీకు రాని సబ్జెక్ట్ ఇక్కడ పెట్టుకున్నారు, అయిపోయింది. 1 గంటన్నర వరకు కూడా అయిపోయింది. 1 గంటన్నర నుంచి మీరు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తీసుకోండి, హ్యాపీగా మరలా 3కి పుస్తకాల దగ్గర రండి. లేదండి నేను మధ్యాహ్నం ఒక అరగంట ఎక్కువ పడుకుంటున్నంటే 3:30కి పుస్తకాల దగ్గర రండి. ఓకే, కంగారు ఏం పడద్దు. 1 గంటన్నర బ్రేక్ అంటే ఫాస్ట్గా మెస్లోకి వెళ్ళి లేదా ఇంట్లోకి వెళ్ళి 2కి తినేసి మళ్ళీ పుస్తకం దగ్గర రావద్దు. వీలైతే ఒక 1/2 hour 1 hour బ్రేక్ తీసుకోండి. మళ్ళీ నిదానంగా 3 o'clock లేదా 3:30కి వచ్చి 6 o'clock వరకు కూడా చదవండి. ఈ టైంలో మీరు ఏం చదువుతారు? మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రివిజన్ కోసం పెట్టుకోండి. మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ని రివిజన్ కోసం అనేది ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం అనేది మనం అప్పుడే ఫుల్గా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని పుస్తకం దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మనకు కొంచెము మత్తుగా ఉంటుంది. మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ అనుకోండి, మీరు ఈజీగా దాన్ని రివైజ్ చేస్తారు కాబట్టి ఆ సబ్జెక్టు మధ్యాహ్నం పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉన్నమ్మా, నైట్ 8 o'clock to 10:30 PM, 6 to 8 మధ్యలోనే మీరు ఫ్రెష్ అవ్వాలి. డిన్నర్ కూడా అప్పుడే కంప్లీట్ చేయాలి. 2 hours బ్రేక్ పెట్టండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో, ఓకేనా, సాధారణంగా ఎవరికైనా అలా బయటికి వెళ్ళాలనిపిస్తుంది,
స్టడీ హాల్ నుంచి ఫ్రెండ్స్తో అలా టీ తాగడానికి వెళ్తుంటారు కాబట్టి ఆ టైము మీ పర్సనల్ పనులు ఏమైనా ఉంటే ఆ టైము అక్కడ పెట్టుకోండి. ఓకేనా? 2 అవర్స్ లాంగ్ బ్రేక్ ఇది. ఓకే. నెక్స్ట్ 8 o'clock చూడమ్మా, 8 o'clock నుంచి 10:30 వరకు. ఓకేనా? నైట్ ఇది 8 PM to 10:30 ఇది ఒక మంచి స్లాట్ అమ్మ ఇది. ఓకేనా? మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ప్రశాంతంగా రాత్రిపూట వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని సబ్జెక్టులు అమ్మా చూడండి అమ్మా, 1, 2, 3 సబ్జెక్టులు మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటికప్పుడు మీరు న్యూస్ పేపర్ చదవడం, మ్యాగజైన్ చదవడం కాబట్టి 2 అవర్స్ కేటాయించినప్పటికీ కూడా మీకు ఒకవేళ తొందరగా అయిపోయినట్లయితే క్లోజ్ చేయండి, ప్రాబ్లం లేదు. కరెంట్ అఫైర్స్ అనేది ఓకేనా? ప్లస్ కొంతమంది గ్రౌండ్కి వెళ్తుంటారు, ప్యారల్గా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రౌండ్లో ఎక్కువ సమయం కేటాయిస్తారు కాబట్టి ఓకేనా? ఇక్కడ 2 అవర్స్ కేటాయించినప్పటికీ కూడా మనం పర్టికులర్గా 2 అవర్స్ కరెంట్ అఫైర్స్ చదవలేం. ప్లస్ కొంతమందికి బ్రేక్ఫాస్ట్ 9 o'clock అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కరెంట్ అఫైర్స్ ఇక్కడ పెట్టాను అంతే. ఒకవేళ టైం మిగిలితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ సెక్షన్లో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఓకే, అర్థమైంది కదండి? ఈ విధంగా మరొక అంశం ఏంటంటే చూడమ్మా, 3 సబ్జెక్ట్స్ మనం చదివేటప్పుడు ఓకేనా, ఖచ్చితంగా 2 సబ్జెక్ట్స్ అనేవి ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ చదవాలి. ఖచ్చితంగా ఒకటి మెయిన్ సబ్జెక్ట్ చదవాలి. లేదు సార్ మేము ప్రిలిమ్స్లో బాగా స్ట్రాంగ్ ఉన్నామంటే ప్రిలిమ్స్ ఒక సబ్జెక్ట్ చదవండి, మెయిన్స్ 2 సబ్జెక్టులను పెట్టుకోండి. మరి ఎంప్లాయీస్ కానీ, ఒక హోమ్ మేకర్స్ కానీ ఓకేనా, మహిళలు కానీ వీళ్ళు మాత్రం అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్, ఒక ప్రిలిమినరీ సబ్జెక్టు, ఒక మెయిన్ సబ్జెక్టు. లేదండి మేము ఫ్రెష్గా బిగినర్స్ మేము ఓకేనా, బిగినింగ్ స్టేజ్లో ఉన్నామంటే ఫస్ట్ ప్రిలిమ్స్లో ఒక 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేయండి. 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రం ఒక సబ్జెక్ట్ ప్రిలిమ్స్, ఒక సబ్జెక్ట్ మెయిన్స్, ఈ విధంగా పెట్టుకోండి. సరే, ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి చూద్దాం. చూడమ్మా, ఎంప్లాయీస్ అనే వాళ్ళకి మార్నింగ్ 5 AM to 8 AM మార్నింగ్ సెక్షను, నైట్ సెక్షను మీరు 100% యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? బ్రహ్మకాలం అంటాం కదండి, మార్నింగ్ 5 o'clock వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మార్నింగు త్వరగా లేచే అలవాటు మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయీస్కి ఉన్నదే లిమిటెడ్ టైం, మనకి తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ సమయాన్ని మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారనేది ఇక్కడ పాయింట్. మరొక పాయింట్, ఉద్యోగం చేస్తూ చదవగలమా అనే క్వశ్చన్ మార్క్ కానీ మీరు ఉన్నట్లయితే మన గ్రూప్ 2 చూడండమ్మా, చాలా వరకు కూడా ఉద్యోగం చేస్తున్న వాళ్ళే కొట్టారు. మరి వాళ్ళు ఎందుకు కొట్టారంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళతో పోలిస్తే ఉద్యోగస్తులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే రోజంతా ఆఫీస్లో వర్క్ చేసుకొని వస్తాము, అయినా సరే మనం పుస్తకం తీయాలి. ఎవరి కోసం తీస్తామమ్మా? మన కోసం, మన కుటుంబం కోసమే కదండి. ఓకేనా? ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలంటే మనం కానీ, మన ఫ్యామిలీ కానీ 1 గంట సేపు ఎక్స్ట్రాగా కష్టపడాలో తప్పులేదు. రెండో థింగు, మామూలు జనరల్గా స్టూడెంట్స్ రోజంతా చదువుతారు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి 3-4 డేస్ సెలవు పెడుతూ ఉంటారు. మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. కానీ ఎంప్లాయీస్ మాత్రం మీకు మరీ చెప్తున్నాను, మీరు చదివేది తక్కువ టైం అయినా 4 అవర్స్ చదువుతున్నారు, 3 అవర్సే చదువుతున్నారు రోజుకి, కన్సిస్టెన్సీగా నోటిఫికేషన్ వచ్చిన రోజు వరకు చదవండి. నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ మన షెడ్యూల్ మారుతాం. ఆ రోజు వరకు చదవండి, నా మాట నమ్మండి, 70 to 80% సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. బట్ కన్సిస్టెన్సీగా ప్రతిరోజు పుస్తకం తీయాలి. ఓకే, చూడమ్మా, మార్నింగ్ 5 to 8 ఓకే, మరి 8 o'clock నుంచి మీరు ఆఫీస్కి రెడీ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి ఆ టైం అంతా కూడా దాన్ని కేటాయిస్తారు. అయితే కొంతమందికి ఆఫీస్లో ఏమైనా లీజర్ టైం కానీ దొరికినట్లయితే అలాంటి టైంలో కరెంట్ అఫైర్స్ రిఫర్ చేయండి చాలు. ఖాళీ టైం ఎప్పుడైనా మీకు దొరికినప్పుడు ఒక మ్యాగజైన్ మీతో పాటు క్యారీ చేయండి. లేదంటే మన మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అవ్వచ్చు, మన మెటీరియల్ ఏదో ఒక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ తీసుకెళ్ళండి. మధ్య మధ్యలో దొరికినప్పుడు ఇలా అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, మనం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మెటీరియల్స్ ఉన్నాయి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్ కోర్స్ తీసుకోవచ్చు. సరే, నెక్స్ట్ వచ్చేసి చూడమ్మా, ఆఫీస్ టైంలో వీలైతే కరెంట్ అఫైర్స్ అనేది మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడమ్మా, మీరు ఆఫీస్ నుంచి 5 to 6 మధ్యలో వస్తుంటారు, కొన్నిసార్లు 7. ఓకే, 7:30కి మీరు డిన్నర్ కంప్లీట్ చేయండి. ఎర్లీగా కంప్లీట్ చేసుకోండి డిన్నర్. ఓకేనా? ఒకవేళ మీకు పెళ్ళైన వాళ్ళైతే మీ మిస్సెస్కి చెప్పండి. ఓకేనా? మీ లైఫ్ పార్ట్నర్ చెప్పండి, నా గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, ఈ కొద్ది రోజులు నువ్వు నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి. ఓకేనా? ఖచ్చితంగా ప్రతి విజయం వెనక ఒక ఆడదున్నట్టు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? గ్రూప్ 2 కొడిన తర్వాత
ఓకేనా. ఆ సక్సెస్ని ఆవిడకి మీరు అంకితం చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నైట్ 7:30 నుంచి 10:30 వరకు చూడమ్మా 3 అవర్స్ ఇక్కడ 3 అవర్స్ ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చదవాలి. నా సజెషన్ ఏంటమ్మా, ఫోను స్విచ్ ఆఫ్ చేసి చదవాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చదవాలి. ఓకే. ఇది మీ యొక్క షెడ్యూలు. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే నిద్ర అనమాట, స్లీప్. 10:30కి మీరు బుక్స్ ఓకే 10:30కి బుక్స్ క్లోజ్ చేసిన వెంటనే పడుకోండి. అట్లీస్ట్ 6 to 6.5 అవర్స్ అనేది స్లీప్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. 6 to 6.5 అవర్స్ అనేది స్లీప్ ప్లాన్ చేసుకోండి. ప్లస్ ప్రీవియస్ చూడమ్మా, మనకి ఇక్కడ 11 to 6 పెట్టాను, 7 అవర్స్ స్లీప్ పెట్టాను. యాజ్ పాసిబుల్ మీరు 7 గంటలు పడుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఉద్యోగస్తులు మాత్రం అట్లీస్ట్ 6 to 6.5 అవర్స్ పడుకోండి. ఓకేనా. వీళ్ళతో పోలిస్తే యాక్చువల్లీ వీళ్ళకన్నా ఉద్యోగస్తులు ఎక్కువ కష్టపడాలి. మీరు మాత్రం చూడమ్మా, స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా 7 అవర్స్ పడుకోండి. ఎందుకంటే రోజంతా చదువుతారు. మీకు ఫిజికల్ కన్నా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తగ్గాలంటే అది నిద్రలోనే మనకు తగ్గుతుంది. ఓకేనా. స్లీప్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ కాబట్టి 7 అవర్స్, వీలైతే 7.5 అవర్స్ కూడా పడుకోండి. ఓకేనా. బట్ 7 అవర్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా, మహిళల గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా. మ్యారీడ్ ఉమెన్, ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఓకేనా, రేపటి నుంచి మనకి స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. మీ హస్బెండ్ ఎంప్లాయీ అయితే అతను కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి చూడమ్మా, మీకు 10 o'clock 10 to 10:30 ఓకేనా, లేదా 10 వరకు కూడా మీకు బుక్స్ తీసే అవకాశం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. లేదు మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే మార్నింగ్ సెక్షన్ ఇందాక చెప్పినట్టు 6 to 8 చదువుకోండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా 10 వరకు మీరు పుస్తకం తీయడానికి అవ్వదు. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి ఆ బాధలన్నీ చూస్తుంటాం కాబట్టి ప్రతి ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపాలి, హస్బెండ్ని క్యారేజ్ పెట్టి ఆఫీస్కి పంపాలి కాబట్టి 10 నుంచి 11 మీ ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చేసుకోండి, నో ప్రాబ్లం. 11 నుంచి 1:30 వరకు కూడా ఓకేనా, 11 నుంచి 1:30 వరకు కూడా ఎట్టి పరిస్థితిలో పుస్తకం తీసి చదవాల్సిందే. ఓకేనా. మరి ఇంకేం ఆలోచించకండి, 11 నుంచి 1:30 వరకు కూడా పుస్తకం తీసి చదవాల్సిందే. ఓకేనా. మరలా ఓకేనా 2:30 లేదా 3కి మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. 2:30 to 4:30 మీకు మధ్యలో 1 అవర్ మాత్రమే బ్రేక్. ఎందుకంటే 4:30 తర్వాత లేదా 5 తర్వాత పిల్లలు ఇంటికి వస్తారు, అదేవిధంగా హస్బెండ్ కూడా రావచ్చు, ఇంట్లో కొంచెం మీకు మరలా వర్క్ అనేది ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం సెక్షను మార్నింగ్ 11 తర్వాత ఈ గ్యాప్ని మీరు ఎంత పెర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది. చాలామంది మన గ్రూప్ 2 కొట్టిన వాళ్ళలో ఓకేనా మహిళలు ఓకేనా హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఓకేనా వాళ్ళ యొక్క పట్టుదల అలాంటిది. ఓకేనా. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉన్నా సరే నేను డీటీ కొట్టాలి, నేను సబ్ రిజిస్టర్ అవ్వాలి అనే పట్టుదల కసి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చదవడం జరిగింది. నైట్ అంటారా, నైట్ అనేది మీకు అప్పటికే బాగా ఇంట్లో పనులు చేసి అలసిపోతే రెస్ట్ తీసుకోండి, లేకపోతే మాత్రం అట్లీస్ట్ 1 అవర్ అయినా చదవండి అమ్మ నైట్. ఓకే. ఏదో టైంలో డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు 1 గంట సేపు పుస్తకం తీసి చదవండి. అయితే ఇదే ప్రాసెస్ మీరు నోటిఫికేషన్ వరకు చేయండి, ఖచ్చితంగా అద్భుతం అనేది చూస్తారు. మీకు తెలియకుండా మీరే సిలబస్ కంప్లీట్ చేస్తారు, మీకు తెలియకుండా మీరే సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఓకేనా. ముఖ్యంగా ఓకేనా హోమ్ మేకర్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, హ్యాపీగా మల్టిపుల్ బుక్స్ మీరు ఫాలో అవ్వకుండా మన అకాడమీలో క్లాసెస్ అనేది వినండి. చక్కగా పీడిఎఫ్ ప్రింట్ తీసుకోండి. ఓకేనా. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఇంట్లో కూర్చొని క్లాస్ వినండి, మెటీరియల్ అండర్లైన్ చేసుకోండి. ఉద్యోగస్తులు కూడా అంతే, మీకు ఆఫీస్లో ఎప్పుడు బ్రేక్ దొరికినా చక్కగా మన మెటీరియల్ ముందు పెట్టుకోండి, క్లాస్ వినండి, అండర్లైన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు టెస్టులు రాయండి. టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మాత్రం ఫాలో అవ్వండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా. ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వస్తుంది. స్టూడెంట్స్ అనుకోండి, హ్యాపీగా మీరు స్టడీ హాల్కి వెళ్ళేటప్పుడు ఫోన్ సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయని చెప్తాను. ఉద్యోగస్తులు డ్యూటీ టైంలో ఫోన్ అనేది ఆఫ్ చేయడానికి లేదు కాబట్టి అది మనకి ఎవరు కూడా దాన్ని ఏంటంటారు దాన్ని అవాయిడ్ చేయలేం, ఫోన్ అవాయిడ్ చేయలేం. బట్ స్టూడెంట్స్ మాత్రం స్టడీ హాల్కి వెళ్ళిన తర్వాత పక్క క్యాబిన్లో అబ్బాయిలు ఉన్నారా అమ్మాయిలు ఉన్నారా ఇవన్నీ పక్కన పెట్టేసి మీ క్యాబిన్, మీ పుస్తకాలు, అదే మీ ప్రపంచము. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చదువుకోండి. దయచేసి ప్రిపరేషన్ టైంలో కానీ డీవియేట్ అయ్యావా ఆ దేవుడు కూడా కాపాడలేడు. నేను చాలా సందర్భాల్లో చూశాను, ప్రిపరేషన్ టైంలో ప్రిపరేషన్ మాత్రమే చేయండి. ఎందుకంటే ఆ స్టడీ హాల్ అవ్వచ్చు, ఆ వాతావరణం ఇవంతా కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇది.
దానితో పాటు మన కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త స్నేహాలు ఏర్పడతాయి, టైం కూడా అదే విధంగా వేస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి వాటికి దూరంగా ఉండండి. ఓకేనా? ఏ బంధము శాశ్వతం కాదు. కేవలం మన తల్లిదండ్రుల బంధం మాత్రమే శాశ్వతం, గుర్తుపెట్టుకో. ఓకేనా? తల్లిదండ్రుల బంధం మాత్రం చివరిదాకా వస్తది. లేదంటే నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, వీళ్ళు మాత్రమే చివరిదాకా వస్తారు. ఇంక ఏ బంధము రాదు. దేని గురించి పట్టించుకోకు. నీ ఫోకస్ అంతా కూడా ప్రిపరేషన్ మీద పెట్టు. ఓకేనా? గట్టిగా కొడితే 5 నెలలు కూడా లేదు మన ఫిలిమ్స్‌కి. ఖచ్చితంగా మనం అద్భుతం సృష్టించాలంటే కాన్సంట్రేషన్ పెట్టి కన్సిస్టెన్సీగా చదవాల్సిందే. ఓకేనా? ఇంకా మన యాప్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో మన యాప్ లింక్ ఉంది. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ప్రిలిమ్స్, మెయిన్స్, టెస్ట్ సిరీస్ 3 కూడా కేవలం 3000 రూపీస్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. తర్వాత మరలా ఫోన్ చేసి మాకు అడగద్దు దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.